500 కోట్ల క్లబ్లకు ఆల్రెడీ ఇప్పుడే 4-5 రోజులలోనే దురంధర్ సినిమా ముంగడికి వెళ్ళిపోయింది. 555 crores దురంధర్ మూవీ అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ తెలుగు వాళ్ళం కాబట్టి మనం అందరం ఖుషి పడాలి కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆల్మోస్ట్ 86.5 crores న్యూ ట్రెండ్ ఇన్ ది కాలీవుడ్. ఇది కూడా ఒక బ్లాక్ బ్లాస్టరే అని చెప్పి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మన సనాతన సైనికుడు, జన సైనికుడు, ఆబ్వియస్గా దాని మీద కూడా మన చర్చ జరగాల. అండ్ పిక్చర్ జబర్దస్త్ ఉందంట. ఫేవరెట్ సబ్జెక్ట్ ఒక దగ్గర దురంధర్ అని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ కొంతమంది రాఠీధర్ అని చెప్పి కొడుకుడు ఉన్నాడు మనకు. వాడు మన దరీందర్, గాడిదల సంఘం అధ్యక్షుడు. ఒకసారి జరా గాడికి పోదాం ఫ్రెండ్స్. ధ్రువ్ రాఠీ అనే వ్యక్తి సినిమా చూస్తూ దొరికిండట. ఎక్కడ సీక్రెట్ స్క్రీనింగ్ చేస్తుంటే అక్కడ కూర్చొని చూసిండట. ఆధారాలతోనే కదా మన చిత్రగుప్త. ఈ వ్యక్తి ఇప్పుడు నేను చూపించే వ్యక్తి ధ్రువ్ రాఠీయా కాదా అని నిజంగా మీరు నిర్ధారించాలి దయచేసి ప్లీజ్. మనోడే కదా, నా కళ్ళు అయితే దొబ్బలే కదా, కరెక్ట్గానే కదా. మళ్ళా అరే ఆడు ధ్రువ్ రాఠీ కాదురా, ఏ ఇమేజ్ రా, ఏదే కాదు. ఇట్లా ఉరికేటోడు అయితే ఏఐ కాదు, ఏఐ కూడా ఉరకదు. ధ్రువ్ రాఠీ బాగా ధైర్యవంతుడు, ఉరకడు. చూడు ఏందిరా ఇది మీ జిందగీ, ఇది ఏంది మీ జిందగీ అని అంటున్నా. అరే నేను చూసినా అని చెప్పి చెప్పొచ్చు కదా. నిన్ను వీడియో తీస్తుంటే నిన్నేమన్నా కొడుతున్నారా, చేస్తున్నారా? అంటే ఇప్పుడు వీడు బాధ అంత ఏంది తెలుసా? వీడేమో దునియా మొత్తం ఎందరికీ చెప్తున్నాడు దురంధర్ సినిమా చూడొద్దు అని. ఈడే సినిమా పోయి చూస్తున్నాడు. మన పాకిస్తాన్లో ఈడు ప్రేమికులు ఉన్నారు కదా, సబ్స్క్రైబర్స్ అందరూ ఏమవుతారు? వాళ్ళందరూ ఆయన్ని అన్సబ్స్క్రైబ్ కొట్టేస్తారు కదా. ఈడు బాధ, అందుకని మళ్ళీ పోతున్నాడు. మళ్ళా నేను చూపించినోడు ధ్రువ్ రాఠీ అయితే వీడికి ఇక సిగ్గు, శరం, లజ్జ అనేది ఉందా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇన్ మెల్ట్ డౌన్ ఏందో నాకు తెలుసు. అందుకే వీడు ఏం చేస్తున్నాడు తెలుసా ఫ్రెండ్స్? వీడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. టాపిక్ డైవర్ట్ చేసి ఏమన్నా చెప్తున్నాడు, ఇది ఒక ప్రాపగాండా మూవీ అని చెప్పి చెప్తున్నాడు. ప్రాపగాండా మూవీ అని చెప్పి చెప్తున్నప్పుడు ఇలియాస్ కాశ్మీరీని ఏ రకంగా మన సోల్జర్ని ఏ రకంగా పాకిస్తాన్లో ఆయనని హతమార్చిర్రు అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఫ్యామిలీకి తలకాయ లేని శరీరం దొరికింది ఆయనకు. ఈడు మనిషేనా అంటున్నా, ఈడు మనిషి పుట్టిండా అని అంటున్నా. ధ్రువ్ రాఠీ అనేటువంటి ధ్రువ్ రాఠీ నువ్వు గవర్నమెంట్ అగెయిన్స్ట్గా పో, నాకు ఇష్యూ లేదు. బట్ నువ్వు ఆర్మీ అగెయిన్స్ట్గా పోయి ఒక ప్రాపగాండా అంటున్నావు చూడు. చిల్లర నా కొడక, ఏం పుట్టుకరా నీది? నీకు తెలుసారా పెయిన్ అంటే ఏందో? అసలు ఎమోషన్స్ నీకు అసలు ఏమన్నా ఉన్నాయారా? 4 పైసల కోసం నువ్వు నీ తల్లిదండ్రులను కూడా తాకట్టు పెడతావు. అసొంటి బతుకు నీది. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ ఇల్లాజికల్ అండ్ ఎ గై విత్ ఇల్లెజిటిమేట్ సెన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ధ్రువ్ రాఠీ ఇవన్నీ నీకు కనబడాయి. ఇట్లాంటి సోల్జర్లు దేశానికి సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు జర్మనీలో సెటిల్ అయినావు. నువ్వు బీజేపీని అగెన్స్ట్కుంటే నాకేం ప్రాబ్లం లేదు. అసలు నీకు నీ పిల్లలకు కూడా రేపు ఏం చెప్తావురా నువ్వు? ఇసుంటి నీ అన్నదమ్ముళ్ళు సాక్రిఫైస్ చేసినందుకే నువ్వు ఇలా జర్మన్లా ఈ వీడియోలు చేసుకుంటూ కూర్చున్నావు. చిల్లర నా కొడక, 4 పైసల కోసం ఆత్మాభిమానం అమ్ముకుంటున్నావు చూడు నువ్వు. సీరియస్గా మళ్ళీ ఎందుకు చూడొచ్చినావురా, అంతగానం ఎందుకు ఉరికినావురా అని అనేది నువ్వు ఒకసారి ఆలోచించాలి. వీడికి ప్రాపగండా అని అన్నాడు కదా, నేను ఇప్పుడు ప్రాపగండా ఏందో నిలదీస్తా, మాట్లాడతా. రైమాన్ డకేట్ గుర్తుంది కదా ఫ్రెండ్స్ ఈ క్యారెక్టర్ మనకు. రైమాన్ డకేట్ ఒక చిన్న సన్నివేశం చెప్తా. ఇవి ఎప్పుడు వాడు చెప్పడు, వాడు రీసెర్చ్ చేయడు. మళ్ళీ నీ చాట్ జీపీటీ ఏం అడిగినా చెప్తుంది కదరా ధ్రువ్ రాఠీ. నేను నెక్స్ట్ వస్తాను, నువ్వేం మాట్లాడినావు. రైమాన్ డకేట్ ఒకసారి దావూద్ ఇబ్రాహిం మోకాల మీద కూసబెట్టేసాడు. ఇగో పాకిస్తాన్ వాళ్ళని ఇప్పుడు పొగుడుతున్నా చూడు, తుజే అచ్చా లాగేగా నా అభి సున్. దావూద్ ఇబ్రాహింని గుట్నే పే బిఠాయా ఎక్ బార్ రైమాన్ డకేట్. ఒకసారి డి కంపెనీ 100 కోట్ల ప్రాపర్టీ ఏదైతే రైమాన్ డకేట్ది ఉంటుందో అది 1 crore ఇస్తా చల్ బగాన్స్ అని చెప్పి ధమ్కి ఇచ్చిండట రైమాన్ డకేట్కి దావూద్ ఇబ్రాహిం. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మళ్ళీ ఇది నీ ఏఐలా ఫ్యాక్ట్ చెక్ చేసి నాకు చెప్పు. అప్పుడు రైమాన్ డకేట్ సరెండర్ కాలే, 100 కోట్లు ఇయ్యలే. డి కంపెనీ యొక్క బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన తమ్ముడు నూర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయిండు. అత్యంత ఘాతకమైన డానే డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయిండు. ఫియర్ఫుల్ డాన్కే ఫియర్ స్టార్ట్ అయిందట. రైమాన్ డకేట్ అప్పుడు ముంగట పెట్టిండట, ఈ ప్రాపగండానన్నా నడుపురా, నీ పాకిస్తాన్ వాళ్ళన్న ఖుషి అవుతారు. అన్కట్ అన్ఎడిటెడ్ చిత్రగుప్తులు మేము ఎన్నో చెప్తున్నాం. అప్పుడు రైమాన్ డకేట్ ఏం చేసిండట, 580 crore ఇద్దరు దేనేకా ఆర్ తెరా భాయ్కు లేకే జానేకా అని చెప్పి ధమ్కి ఇచ్చిండట. 580 కోట్లు దావూద్ ఇబ్రాహిం పంపినా తమ్ముని మాత్రం తిరిగి పంపలేదంట. డకేట్ రైమాన్ ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిండట, నువ్వు పాకిస్తాన్ని ప్రేమిస్తావు కదా ధ్రువ్, అది చెప్పేది ఉండే కదా. మళ్ళీ ఇతనా వీర్ తా మెరా రైమాన్ డకేట్ అని చెప్పి చెప్పేది ఉండే కదా.
అంటే రైమాండ్ డకెట్ ఒక మెసేజ్ ఇచ్చిండు అని చెప్పొచ్చు కదా, పైసలతో ఏదైనా కొనలేము అని. మళ్ళీ నువ్వేం సారాంశం నేర్చుకున్నావు ధ్రువ్ అని అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఈడ నాకు डी कंपनी ఏం చేసింది, రైమాండ్ డకెట్ ఏం చేసిండు, घंटा तेरे पिछवाड़ा में जो पैसे फेंक रहे हैं ना ये लोग तेरे जेब में. మళ్ళీ నువ్వేం నేర్చుకున్నావు, మనీ కెనాట్ బై ఎవ్రీథింగ్ యార్. ప్రకాష్ రాజ్ కూడా ఇది ఒక ప్రాపగండా అన్నట్టు మాట్లాడతారు, బీజేపీకి ఫేవర్ అవుతుంది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పటిదాకా సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, బాలీవుడ్ బ్రిగేడ్ కానీ, ప్రీతి జింతా తప్ప నాకు పెద్దగా ఈ ఇంట్లో దరిద్రులు ఎవడు దీన్ని మెచ్చుకున్నట్టు నాకు కనబడలే. ఎందుకు మెచ్చుకోరు తెలుసా? ఇగో ఇప్పుడు చిత్రగుప్తుల మీకు ముంగట పెడుతున్నా చూడండి. వెనకటికి ఇది ఒక సినిమా వచ్చింది ఫైర్ అని, మనందరికీ తెలుసు. ఈ ఫైర్ అనే మూవీ ఒక నావల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిర్రు అనమాట ఈ సినిమాని. ఆ నావల్ని బేస్ చేసుకొని సినిమా తీసిండ్రు. ఆ నావల్ నువ్వు కరెక్ట్గా చదివితే అక్కడ పేర్లు ఏముంటాయనంటే బేగం జాన్ ఇంకా రబ్బో అని ఉంటాయి. సినిమాలు ఏడికి తీసుకొని వచ్చిండ్రు, రాధా అండ్ సీత అని చెప్పి లెస్బియన్ క్యారెక్టర్గా ఓ లెస్బో క్యారెక్టర్ క్రియేట్ చేసిండ్రు. మళ్ళీ నావల్ ఎట్లున్నది అట్లనే ఉండాలి కదా. షేర్నీ అని చెప్పి ఇట్లాంటి మూవీస్ మనం చూసినాం. షేర్నీలో కూడా రియల్ లైఫ్ శారీ వేరింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ కేఎం అభర్ణ, పోచర్ పేరేంది అస్గర్ అలీ, యాక్చువల్ హీరోయిన్ ఎవరు ఉండాలా ఆభరణ, విలన్ ఎవడు ఉండాలా అస్గర్ అలీ ఉండాలా. షేర్నీలో ఫారెస్ట్ ఆఫీసర్ పేరేమైపోయింది విద్యా విన్సెంట్, విలన్ ఎవరైపోయినరు రంజన్ రాజ్హన్స్ అంటే ఎవరి పేరు? ఇక్కడికి ఇంకా ఆగలే. పీకే సినిమాల శివాని మనం ఏమన్నాం, డిస్ట్రాయర్ కిందికి పెట్టుకున్నాం. శివుడే ఉరుకుతాడు, ప్రళయ భయంకరుడు రుద్రుడు పీకే సినిమాలో పరిగెడుతూ ఉంటాడు. వీడికి ఆగిపోయిందా? లే. ఇప్పుడు వద్దాం షారుఖ్ ఖాన్ దగ్గరకు వద్దాం జరంతా. యాక్చువల్గా రియల్ కోచ్ పేరు ఏంది ఫ్రెండ్స్? రంజన్ నెగి. యాక్చువల్ కోచ్ పేరు ఏంది చెక్ దే ఇండియాలో? రంజన్ నెగి. దాన్ని ఏమైనా పేరు చేంజ్ చేసిర్రు? కబీర్ ఖాన్. దిస్ ఈజ్ బాలీవుడ్ ఫర్ యూ. ఇది ప్రాపగండా ధ్రువరాటికి కనబడదు. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకొస్తా. అమితాబ్ బచ్చన్ అంటే కొంతమందికి బగబగ మండింది. దీవార్లా అమితాబ్ బచ్చన్ ఏమని అంటాడు తెలుసా? నేను టెంపుల్కి పోను ఎందుకంటే నేను దేవుని నమ్మ అంటాడు. మళ్ళీ దేవుని నమ్మకపోతే నువ్వు ఈ బ్యాచ్ ఏం పెట్టుకున్నావు ఇక్కడ 786 అని? దేవుడు అన్నప్పుడు ఏ దేవుడైనా ఒకటే కదా, అందరి దేవుళ్ళు ఒకటే కదా నా దృష్టిలో. నేను ప్యూర్ సెక్యులర్ వాదిలాగా మాట్లాడుతున్నా కదా. మళ్ళీ 786 అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటున్నా. ఇంకొక సినిమాలనైతే మొఘల్ సల్తనత్ యొక్క కాశ్మీర్ని కనబెట్టిండు అంటాడు ఈ అమితాబ్ బచ్చన్. వీళ్ళు హిందూ మనోభావాల మనసులను తొక్కుకుంటా పైకి వచ్చిన వాళ్ళు. రామ్ తేరీ గంగా మేలి అని చెప్పి ఆ సినిమాల పండితుడు ఓం నమ శివాయ ఆఫ్టర్ మొలస్టింగ్ ఏ హీరోయిన్ని చండాలమైన పనులు చేసిన తర్వాత ఓం నమ శివాయ అని చెప్పి మంత్రాలు చదువుతుంటారు. రామ్ తేరీ గంగా మేలి సినిమాలో ఈడికి ఆగిపోయిందా ప్రాపగండా? ఈడికి ఆగలే. ఇన్ మదర్ ఇండియా విలన్ షుకీలాలా ప్రేస్ టు దేవీ మాత. నువ్వు దేవీ మాతని పూజ చేసినప్పుడు నాకు ప్రాబ్లం లేదు. ఎప్పుడు చేస్తాడు? ఒక మహిళ పైన అత్యాచారం చేసేటప్పుడు పూజ చేసిపోతావు నువ్వు. ఇదా నువ్వు చేసే కథ? రెడీ సినిమా అనుకుంటా, ఇది సల్మాన్ ఖాన్దే కదా. ఇంట్లో ఇప్పుడు కేవలం నీ షికా కట్ చేసిన అండ్ సేస్ बाल ही काटा जा रहा है, खतना नहीं किया. खतना किस बात की करते हो भाई तुम लोग? क्यों करना है भाई? खतना अने माट ఎందుకు వస్తుంది भाई? బాల్ కాట్ దియా ఆడదాకా ఓకే, ఖతనా ఈ కటబనానా ముచ్చట్లు ఎందుకు వస్తున్నాయి భాయ్? మీరు కదా మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టరు. ఇప్పుడు మీరు రెచ్చగొట్టినరు అని చెప్పి నేను చూపించుడు మొదలెడుతుంటే మీకు నచ్చిందా? ఈడికి ఆగలే ఇంకున్నది. ఈ నా కొడుకులు ఒక్కడు కూడా దురందరి మీద ట్వీట్ కొట్టు నేను చూడలే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా వచ్చినప్పుడు సెక్సీ రాధా బాడీ అని చెప్పి డ్యాన్స్ చేస్తారు వీళ్ళు. రాధా బాడీ సెక్సీ. అందుకనే మీకు ఆదిత్య ధర్ ఒక సినిమా చూపించిండు. ఆదిత్య ధర్ డైరెక్ట్గా ఆంకోమే ఆంక్ మిలాకే डी కంపెనీని డైరెక్ట్గా ఎదిరించిండు. ఈ సన్నివేశం ఆ సినిమాలదే కదా. ఈ సన్నివేశం పెట్టిన తర్వాత ఏదైతే डी కంపెనీ దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు కదా, ఆయనని ముసలోడు లెక్క చూపించి పక్కల ఉచ్చబోసుకునేటట్టు చూపించిండట సినిమాలో, పక్కల ఉచ్చబోసుకునేటట్టు. అందుకనే పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిర్రు తెలుసా? దావుద్ పేరు అంటే దావుద్ వీడియోలు బయట పెట్టిర్రు రీసెంట్గా. మంచిగానే ఉన్నాడు మా దగ్గర సల్లగానని. అంటే నువ్వు భారత్లో 1993 ఏదైతే పెద్ద అరాచకాండ చేసిండు చూడు, మన భారత్లో అరాచకం చేసిండు చూడు భారత్లో, వాడిని నీ సంఖ కింద పెట్టుకొని కూర్చొని ఉన్నావు అని చెప్పి క్లియర్ కట్గా దునియా మొత్తం చెప్పినావు కదా. కేవలం భారత్లోనే మోస్ట్ వాంటెడ్ కాదు ఆయన దావుద్, ప్రపంచం మొత్తంలో ఒక గ్లోబల్ పేరు పడ్డది కదా ఆయనకు. ఇది పంచాయతీ. ఈడు కాగలే ఈ ప్రాపగండా. మళ్ళీ ఈ ప్రాపగండా మొత్తం ధ్రువరాటికి ఎక్కడ కనబడదు. ఈ నోట్ల మన్నువడ ఈడు ఏ పుట్టుక పుట్టిండు. వీళ్ళ తల్లిదండ్రులు ప్రొటెక్షన్ వాడి ఉంటేనన్నా సరిపోతుండే ఆ రోజు. అడేమంటుండు చూడు,
అరే నీకు ఎందుకురా నా రాముడు గురించి? तेरे माँ बाप को भी घटिया इंसान होंगे यार, इसीलिए तेरा पैदाइश हुआ इधर. When you target my Ram without knowing the scriptures and without knowing the Vedas, without reading the Vedas, only depending upon an AI, I have to be emotional yaar. నేను ఉంటా ఎమోషనల్ గా, ఎందుకు ఉండొద్దు? దురంధర్ సినిమా ఖుషి ఎంత అవుతుంది అని ఉంటే వీళ్ళు దాన్ని డైవర్ట్ చేయనికే ఎంత గట్టిగా ఆల్చాలు చేస్తున్నారో చూడు రిఫరెన్స్ గా మీరు. అన్ని లిమిట్స్ క్రాస్ అయ్యి ఈడు ఏమంటాడు, చిల్లరన లక్కీ కొడుకు వీడు ఏమంటాడు ఇనుర్రి. ధ్రువరాటి ప్రభు శ్రీరామ్ అండ్ కృష్ణ మాంసం తింటారంట, మందు తాగుతారట. మీ అయ్య తాగుతాడు, మీ అయ్య తింటాడు, మీ అమ్మ తింటారు, మీ అక్క చెల్లెలు అందరు తింటారు. నేను చాలా వోకల్గా ఉంటా ఫ్రెండ్, నా గంట కూడా నాకు ఫరక్ పడదు. మరి ఇంతగానమ్మా? అరే నువ్వు ఏమన్నా వేరే అన్య మతస్థుల మీద ఇట్లా మాట్లాడగలుగుతావా? ఇస్లాంలు ఇట్లా మాట్లాడగలుగుతావా? క్రిస్టియానిటీలు ఇట్లా మాట్లాడగలుగుతావా? నువ్వు ఒక అయ్యకు పుట్టినోడు అయితే నువ్వు చెప్పురా ఈ మాటలు, వేరే మతాలను అనరా. అరే కేవలం నుపుర్ శర్మ బుక్కులు ఉన్న ప్రస్తావన తీసుకొని మాట్లాడితేనే ఎంత పెద్ద పంచాయతీ అయింది దేశంలో. వీడిని వదిలేద్దామా? నేను ఇలా బీజేపీ సర్కార్ని కూడా అడుగుతున్నా, ఇసుంటోళ్ళని వదిలేస్తే ఏడుదాకా పోయి అంటే ప్రతిసారి మనం అవమానం పడుతూనే ఉందామా? మళ్ళీ పీకనికి గెలిపించుకున్నామా బీజేపీ వాళ్ళని? వీడి గుంజుకరాలేరా ఒక్క దగ్గరన్నా? వాడు క్లియర్ కట్ వాన్ స్క్రీన్ షాటే కదా ఇది. కెన్ హిందూస్ ఈట్ బీఫ్? కేరళ స్టోరీ టు ఎక్స్పోజ్డ్ ధ్రువరాటి 2.8 మిలియన్స్ పోయింది. ఇదే కదా వీడియో చేసిండు కదా బీఫ్ స్టోరీ అని చెప్పి. ఏమన్నానంటే వేద ఇంకా వాల్మీకి రామాయణ ఏదైతే ఉంటుందో అందులో క్లియర్ కట్గా ప్రభు శ్రీరామ్ మన మర్యాద పురుషోత్తం రాముడు మటన్ తింటాడు లేదా నాన్ వెజ్ తింటాడు అని చెప్పి ఉందంట. హిందువులు బీఫ్ తినొచ్చు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రియాలిటీ ఏంది? చిత్రగుప్తులో నేను ఖచ్చితంగా మాట్లాడతా తెలియజేస్తా, ప్రతి ఒక్కటి తెలియజేస్తా. బట్ దానికంటే ముందు ఈ చిల్లర నా కొడుకు గురించి మాట్లాడాలి కదా. అరే వాడికి ఉన్న సబ్స్క్రైబర్లలో నీ బేస్ ఎంతరా, నీ అవకాశం ఎంతరా అని చెప్పి మీరు నన్ను మాట్లాడుతున్నారు కదా. నా అవకాశం ఏందో మీకేం తెలుసు, వాడికేం తెలుసురా? పాకిస్తానీ సబ్స్క్రైబర్లు నాకెందుకురా? నన్ను ఇండియా నుండి భారత్ని ద్వేషించే ముస్లిం సబ్స్క్రైబర్లు కూడా వద్దంట, నాకు వ్యూసే వద్దంట. అగర్ మాకు వ్యూసే కావాలని అంటే మేము సండేలు కూడా నడుపుతాం. ఇంకొకసారి ఎవడన్నా ఇట్లా మాట్లాడితే తిప్పి కొట్టే కంటెంట్ చిత్రగుప్తులో దొరుకుతుంది, వేరే దగ్గర దొరకదు. మేము ఎవ్వరి మీద కూడా ద్వేషాలు రెచ్చగొట్టలే, మేము ఎవ్వరిని కూడా టార్గెట్ చేసి మాట్లాడలే. ఆధారాలు పెట్టే ఇప్పటిదాకా మాట్లాడినాం. మా ప్రస్తావన, మా రంగస్థలం మొత్తం ఆధారాల మీదనే ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అదే ఆధారాలతో పోదాం. చాట్ జీపీటీ ఇప్పుడు వస్తున్నాడికి. ధ్రువరాటి నువ్వు కాసుకోరా. ఋగ్వేద ఈ వరుసల 8.101.15ల, యజుర్వేద 30.18ల, ఋగ్వేదాల యజుర్వేదాల అథర్వ వేదాల క్లియర్ కట్గా గోవులను సంపొద్దు, గోవులను అసలు సంపొద్దు, గోవులను చంపినోడు ఖచ్చితంగా అన్ని పనిష్మెంట్ ఇవ్వాలా. దాని తర్వాత గోవు అనేది మాకు అత్యంత పవిత్ర పావనమైనది, గోవును ఎప్పుడు హత్య చేయొద్దు, గోవులను చంపడం అనేది నిషేధము, గోవుల పైన ఎలాంటి అత్యాచారం కూడా మంచిది కాదు. అథర్వ వేదాల క్లియర్ కట్గా రాసిండ్రు. గోవు వధ ఎవడైతే చేస్తాడో వాడి వధ మేం చేస్తాము అని చెప్పి కూడా క్లియర్ కట్గా రాసిండ్రు. నేను శ్లోకాలతో సహా ఋగ్వేద, యజుర్వేద, అథర్వ వేదాల వచ్చిన శ్లోకాలు కూడా పెట్టిన. వేదాలు ఇప్పుడు ఏం చెప్తున్నాయి? స్ట్రిక్ట్గా బీఫ్ వేరే, గోమాంసం వేరే. ఇది తెలుసుకోనోడు కూడా మళ్ళీ కమెంట్ పెట్టిండు అనుకో, పచ్చిగా తిడతా చెప్తున్నా నేను. వితౌట్ ఏది చేయకుండా డైరెక్ట్గా వచ్చి మాట్లాడేటోళ్ళు నాకు ఇష్టం ఉండదు. వేదాలు ఇలా క్లియర్ కట్గా ఏం చెప్తున్నాయి? గోవుని నువ్వు హాని చేసినా, గోవుకి ఇబ్బంది పెట్టినా, గోమాంసం తిన్నా అది అత్యంత పాపము, హీనము అని చెప్పి క్లియర్ కట్ గల ఋగ్వేదాల 8.101.5 రిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నా. గోవులు మదర్ ఆఫ్ ఆల్ రుద్రాస్, అన్ని రుద్రాలకు అమ్మ, డాటర్ ఆఫ్ వసువు యొక్క కూతుర్లు, ఆదిత్య అన్ని ఆదిత్యలకు సిస్టర్స్, అండ్ సోర్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని చెప్పి మాట్లాడిండ్రు ఋగ్వేదాలు. వీడికి ఏం తెలుసు? వీడికి కెన్ ఈట్ బీఫ్. రాముడు కూడా తిన్నాడు. మీ అయ్య ఏమేమి కథలు పడ్డాడోరా, నియసుంటోడు పుట్టిండు. సీరియస్గా ఇష్టం వచ్చినట్టు కుచ్ బి హిందువులను అవమానించేసేయాలి, హిందూ మనోభావాలను వ్యతిరేకంగా మాట్లాడాలి. ఆడెవడు మాట్లాడినా ఎన్నిసార్లు అసదుద్దీన్ ఓవైసీ కూడా 15 మినిట్ జికర్ చేయలే ఫ్రెండ్స్. 15 మినిట్ అని ఎందుకనిలే? మళ్ళీ ఇవాళ ఉత్తమ్ నగర్లో 15 మినిట్ ఏడికి పోయిందిరా అని చెప్పి మనం మాట్లాడినాం చిత్రగుప్త. బజరంగ బలి ఏం మాట్లాడిండో కూడా చూద్దాం గో గురించి. హనుమాన్జీ సేస్ దీస్ వర్డ్స్ టు మాతా సీత ఇన్ సుందరకాండ 5.36.41 వాల్మీకి రామాయణంలో నుంచి. నేను ట్రాన్స్లేషన్ డైరెక్ట్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. రఘురాముడు శ్రీరాముడు ఎప్పుడు కూడా మాంసంని స్వీకరించలే, మందు తాగలే, ప్యూర్ ఫారెస్ట్ ఫుడ్ తిన్నాడు విత్ అత్యంత డివోషన్ ప్రకృతి పట్ల అని చెప్పి నా బజరంగ బలి, నా కపికిషోరుడు, నా అనిలాత్మజుడు
మాతా సీతకు చెప్పిన సుందరకాండ వర్జన్ 5.36.41 ఓడన డిస్ప్యూట్ చేస్తాడా? ఇదే ప్రస్తావన అయోధ్యకాండలో కూడా రాసింది. అయోధ్యకాండలో కూడా ఎక్కడెక్కడ రాసిందో మీకు నేను క్లియర్ కట్గా ఇలా పెట్టిన అరణ్యకాండలో కూడా క్లియర్ కట్గా రాసింది. ప్రస్తావన క్లియర్ కట్గా ఈ 4 వర్సెస్ క్లియర్ కట్గా చెప్తాయి వాల్మీకి రామాయణంలో. నువ్వు వాల్మీకి రామాయణం యొక్క ట్రాన్స్లేషన్ చూస్తే వాడి ట్రాన్స్లేషన్లా వాడు మనసు ఏం రాస్తాడన్నది ఏం తెలుస్తుందిరా? నాకు కొరకొర మంటలేస్తుంది ధ్రువుడాటి. ట్రాన్స్లేషన్ అనడమే తప్పు. నువ్వు యాక్చువల్గా సంస్కృత్ బుక్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని చూస్తే నీకు తెలుస్తుంది. ప్రభు శ్రీరామ్ కంప్లీట్గా పళ్ళు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ రూట్స్ మీద కంప్లీట్గా తన 14 సంవత్సరాల వనవాసంలో సాధువై సంతువై పండ్లు ఫలాలు తినుకుంటా వనవాసం చేసిండు అని చెప్పి నీకు అయోధ్యకాండల అరణ్యకాండల అని ప్రస్తావన మాతా సీతకు సుందరకాండల కూడా బజరంగ బలి చెప్పిన వాక్కు ఇలా చిత్రగుప్తు నోట మీకు వినిపిస్తుంది. ఇంకొకసారి ఎవడన్నా రాస్తే వాడికి చూపెట్టుర్రు. ఇదంతా వేరే ఛానల్ ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూడుండ్రి ఫ్రెండ్స్. ఊకేనే మేము వచ్చి మేము సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్, కమెంట్ బటన్ మేము అనలే. వీ హ్యావ్ స్టూడ్ మీకోసం, మన కోసం, మన సనాతన ధర్మం కోసం. అరే ఆడ ఓడిపోయి మాట్లాడనీకే మన మీద. హిందూయిజంలో రకరకాలుగా మాట్లాడతారు. అంటే మన దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇట్లా రాసింది ఇట్లనే ఆ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఇట్లనే ఉండాలని చెప్పలే. నువ్వు దిగుదాం, డిబేట్కి దిగుదాం అని అన్నారు. అది నా సనాతనం. నీకు మనుస్మృతులు ఏం రాసిండ్రు, అథర్వ వేదాలు ఏం రాసిండ్రు, యజుర్వేదాలు ఏం రాసిండ్రు, ఋగ్వేదాలు ఏం రాసిండ్రు, నీకు ప్రతి అయోధ్యకాండల అరణ్యకాండల సుందరకాండల ఏం రాసిండ్రు క్లియర్ కట్గా. అయినంత మట్టుకు నువ్వు నాన్ వెజ్ తినకు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా నీకు కనబడుతుంది. ఒక వెజిటేరియన్ లైఫ్ స్టైల్ నువ్వు ప్రమోట్ చేసుకో అని చెప్పి మన స్క్రిప్చర్స్లలో కనబడుతుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ వేదాస్ని ఎవరు ట్రాన్స్లేట్ యాజ్ ఇట్ ఈస్గా ఎవరు చేయలేదు. ఎందుకంటే వాడు దిమాగ్ పెడతాడు కదా. ఈ ధ్రువరాటి లాంటి ఏఐని తీసుకొని వస్తున్నాడు, వాడే రాసిండు. మళ్ళీ వాడు వీడియోలో చెప్తాడు కూడా ఏఐ జనరేటెడ్ అండ్ ప్రజెంట్ రాంగ్ ట్రాన్స్లేషన్. అంటే ఇప్పుడు ఏఐ జనరేటెడ్ ఏం చేస్తాను అనేది ద ట్రాన్స్లేషన్ అనేది అథెంటికా, వాడికి అర్థమైందన్న అంత అథెంటికా, వాడికి ఏం అర్థమైంది, వాడు ఏం రాసిండు అనేది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టా ఏఐ? ఇంటర్నెట్లో కంప్లీట్గా ఇట్లాంటి ఫేక్ ఆ చాట్ జీపీటీలు కూడా బాగా సెక్యులర్ రా నాయన, అది బాగా సెక్యులర్. అది హిందూ మనోభావాలను ఊచకొత్త కోయిరానంటే మంచిగా వస్తుంది అది. అదే నువ్వు ఇస్లాం క్రిస్టియానిటీకి ఏమన్నా అన్నావు అనుకో, ఐ కెనాట్ స్ప్రెడ్ రిలీజియస్ హేట్రెడ్ అని చెప్పి మాట్లాడుతుంది అది. దాన్ని అట్లా ఫీడ్ చేసిర్రు. ఎందుకు తెలుసా? నువ్వు నపుంసగ్గడివి కదా. అట్లా సంస్కృత్ నోట్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎవరు ట్రాన్స్లేట్ చేసిండు ఫ్రెండ్స్? వేదాస్లో క్లియర్ కట్గా నువ్వు లేయర్ బై లేయర్ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వస్తే నీకు లేయర్డ్ మీనింగ్ తెలుస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా, వేదాలల్లా అగ్ని, ఇంద్ర, గౌ మెనీ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయా రావా? వేద పండితులు ఇలా ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు నాకు జర దయచేసి చెప్పాలి. స్టూపిడిటీ ఏందనంటే, ఇప్పుడు ఒకడు ఉన్నాడు మన ఈడ కూడా తెలంగాణలోనో ఆంధ్రాలోనో నాకు తెలియదు, సరస్వతి స్తుతిని కామరూపిణి అని అంటే ఇష్టం వచ్చినట్టు వాడు దాన్ని డీకోడ్ చేసి మాట్లాడిండి వెనకటికి. అడికి తెలియదు నీ అమ్మ అననే విషయం అడికి తెలియదు. ఇది తెలియని నా చిల్లర నా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన మన దగ్గర ఒక బుక్ పర్టికులర్గా లేదు కదా, దీన్ని రిఫర్ చేసి చెప్దామని అంటే ఈ సారాంశాలు 10 జాగాలలో 10 రకాలుగా 10 రిఫరెన్స్ చేయాల్సి వస్తుంది మనకు. ఇది ఎప్పుడో తీసుకోవాల్సిన చిట్టా కేరళ స్టోరీ వాడు చేసినప్పుడు అది పార్కై ఇయ్యాల మనకు వచ్చింది. కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఎవరు చేసిండు ఫ్రెండ్స్? ఒక ఇంటర్ప్రిటేషన్ ఒక వర్సది చేయాలని అంటే నేను 6-7 ఇంటర్ప్రిటేషన్స్ చేస్తా. ఈ 6-7 ఇంటర్ప్రిటేషన్స్ అనేది కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయిందా అనేది ఎవడు అథెంటికేట్ చేసిండు చెప్పురు నాకు. ఇప్పుడు వీడు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా మాట్లాడుకుంటా కూర్చుంటానంటే మనం యాక్సెప్ట్ చేద్దామా అని చెప్పి నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మనిషి కూడా అంతే, రాహుల్ గాంధీ 2010లో ఏమన్నాడు? హిందూ తీవ్రవాద తత్వం ఉందంట దేశంలో. హిందూ తీవ్రవాద తత్వం లష్కరే తైబా కంటే చాలా పెద్దదట. 2010లో అన్నాడా లేదా? మనోడికి పెద్ద కంపారిజన్ లేకపోవచ్చు, కాకపోతే ఆలోచనలో ఏం కంపారిజన్ ఉన్నదని మీరు చూడండి. ఇప్పుడు నేను మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టినారా చెప్పురు నాకు? మీరు సినిమాల పేర్లలో నావళ్ళ పేర్లలో మార్చుకుంటూ వస్తా ఉంటే సినిమా రూపంలోనే చూసిండు కదరా హిందూ. ఎక్కడ కూడా తన మనోభావాలు వ్యక్తం చేసి ఓపికతోనే కదా ముందుకు పోయిండు కదరా హిందూ. ఈరోజు మీరేం చేసిర్రు అని అనేది ఒకసారి ఆలోచించారు. ప్రాపగండా ఎవడు చేసిండు? మళ్ళీ రైమాండ్ డకెట్కి డీ కంపెనీకైనా పంచాయతీ కూడా ఏమైనా చెప్పాలి కదా. మళ్ళీ పాకిస్తాన్ని ప్రేమించేటోళ్ళు చాలామంది ఉన్నారు కదరా మీ దగ్గర. ఋగ్వేదాల, యజుర్వేదాల, సుందరకాండల, అరణ్యకాండల ఏమేమైందో అన్నది ప్రస్తావన చూడాలి కదా బ్రదర్. హిందుత్వానికి ఒక బుక్ లేదు బ్రదర్, మనకంటూ ఒక పర్టికులర్ బుక్ లేదు బ్రదర్. భగవద్గీత అని అనేది అయితే వీళ్ళు మాట్లాడతారు కదా, అది ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్.
బేరే మినిమం అది నువ్వు చూడు. మా పోడ్కాస్ట్లో ఒకసారి మీరు చూడుండ్రి, అందులో క్లియర్ కట్గా భగవద్గీత ఏంది అంటే ఇన్ని భేదాలు ఇన్ని పుస్తకాలు నువ్వు చదవలేవు కాబట్టి సాక్షాత్తు ఆ పరంధాముడే భూమి మీదకి వచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఇచ్చిపోయింది నీకు. మన దగ్గర శబ్దార్థాత్ శాస్త్రార్థాత్ ఎన్నో ఉంటాయి. శబ్దం యొక్క అర్థం వేరే ఉంటుంది, శాస్త్రం యొక్క అర్థం వేరే ఉంటుంది. అదే నీ శివతాండవ స్తోత్రం ఎవడన్నా డిస్ప్యూట్ చేయగలుగుతాడా? శివతాండవ స్తోత్రం నువ్వు లైన్ బై లైన్ చదువుకుంటూ పోతే అర్థం కాదు. నువ్వు శబ్దార్థాలు ఏముందో చూడాలా, శబ్దాల యొక్క అలంకరణ ఇంకా దాని అర్థం ఎట్లుందో చూడాలా. దాని తర్వాత శాస్త్రం యొక్క సాహిత్యం ఏ రకంగా ఉందో దాని అర్థం ఏముందో పోవాలా. అప్పుడు నీకు సనాతన ధర్మం అర్థమవుతుంది. ఈయన చిల్లర కొడుకులకు ఏం అర్థమవుతుంది సనాతన ధర్మం విలువలు? పాకిస్తానీ సబ్స్క్రైబర్లు ఉన్న ఫకీర్గాడు. ప్రాబ్లం నీతోని నువ్వు రీసెర్చ్ చెయ్యి. ఎవడో చెప్పు ఎవడో చేయాలా, కుదరదు. ఇవాళ గో మాత కాడికి వస్తే నాకు ఒక పెద్ద మనిషి మొన్న ఫోన్ చేసిండు శనివారం నాడు, గోసేవ ప్రముఖ్. ఆయన ఫోన్ చేసి నాతో ఏమన్నాడు, గిరీష్ ఒక అత్యంత కీలకమైన బాధ్యత తీసుకుంటావా అని అన్నాడు. మేబీ నేను డైరెక్ట్గా ఇప్పుడు ఉన్న నా పరిస్థితులలో నేను ఫీల్డ్కి వచ్చి మాట్లాడలేకపోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్లీస్ట్ ఈ ఛానల్ ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేయడమే నా ప్రధాన లక్ష్యం. కాబట్టి నేను చెప్తున్నా, దేవునికి వదిలిపెట్టిన గోవులు అని ఉంటాయి కొన్ని, అవి పాలియ్యక అవి దేనికి పనికి రాకపోతే వీటిని దేవుడు వదిలిపెడతారు అని అంటారు. వాటిని పోషించలేకపోతే వీటిని పట్టుకొని బక్రీద్ నాడు అమ్మేస్తున్నారు. గోవధ జరుగుతున్నది. దేవుడికి వదిలిపెట్టిన ఆవుల పైన బక్రీద్ నాడు ఒక పెద్ద చర్చ. దీని మీద దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని అంట. ప్రభుత్వాలది అని మీరు అనుకోకండి. ప్రభుత్వాలు ఏం చేయయి, ప్రభుత్వాలతో అంత సీన్ లేదాడ. ప్రభుత్వాలకు చేసేది ఉంటే దేవాలయాలను ఎప్పుడో వదిలిపెడుతుండే. ఈవెన్ మోడీ సర్కార్తో కూడా నాకు ఒక నెగటివిటీ ఉన్నది ఈ సబ్జెక్ట్లో. గోవును కాపాడుకుందాం కదా. గోరక్షకులు ఎట్లా తిరుగుతారండి ప్రాణాలు తాకట్టు పెట్టి? అట్లా అని చెప్పి నేను రోడ్ల మీద నిలబడి అది చేసి ఇది చేసి, చట్టాలు ఉన్నాయి. బక్రీద్ నాడు నువ్వు ఏది వధించాలని అనేది క్లియర్ కట్గా ఉన్నది. నువ్వు అదే చేసుకో. మా గోవుల కాడికి ఎందుకు వచ్చి మమ్మల్ని గెలుకుతావు? హిందూ నువ్వు నిద్ర లేస్తావా? అసలు నువ్వు నిద్ర లేవగలుగుతావా అనేది ఇట్లా అడగాలి. నువ్వు ఆలోచించవు. ఎందుకు చెప్పాలా? నువ్వు అనుభవించనీకనే పుట్టినవు కాబట్టి. భారత్ మాతాకి జై.